అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మండలిలో కీలక ప్రకటనలు, డీఏలతో పాటు కొత్త పీఆర్సీ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పలు కీలక సమస్యలు శాసన మండలిలో ప్రముఖంగా ప్రస్తావనకొచ్చాయి. పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి ఈ అంశాలను ప్రత్యేక ప్రస్తావన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పీఆర్సీ, ఆర్థిక బకాయిలు చెల్లించడం, 12వ పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు విడుదల చేయడం, అలాగే మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించడం వంటి విషయాలపైన ఆయన గట్టిగా నిలబడ్డారు. పీఆర్సీ మరియు ఆర్థిక బకాయిల విషయానికొచ్చినట్లయితే గోపిమూర్తి మాట్లాడుతూ 11వ పీఆర్సీ జూన్ 30, 2023తో ముగిసింది అని 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే ఇప్పటికే 2 ఏళ్ల కాలం వృధా అయిందని ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్‌ని నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. అలాగే 11 పీఆర్సీకి సంబంధించిన డీఏ బకాయిలు, సరెండర్ లీవ్‌లు, పెన్షనర్ల బెనిఫిట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల కోసం ఎదురుచూస్తున్నారని, వారి ఆర్థిక న్యాయ స సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అయితే ఆయన కోరారు. కారుణ్య నియామకాలు, ఉపాధ్యాయ కుటుంబాలకు అండగా నిలవాలని డిమాండ్. కారుణ్య నియామకాల అంశాన్ని కూడా గోపిమూర్తి శాసనమండలిలో ప్రశ్నోత్తర సమయంలో లేవనెత్తారు. సర్వీస్‌లో ఉండగా మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా 2013లో జారీ అయిన 3553 మెమోను ప్రస్తావించారు. ఈ మెమో ప్రకారంగా స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు స్థానిక సంస్థల్లోనే నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వ విభాగాల్లో ఇవ్వకూడదనే నిబంధన ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే స్థానిక సంస్థలలో ఉపాధ్యాయులు ఎక్కువగా మరణిస్తున్నారని, కానీ అక్కడ తగిన ఖాళీలు ఉండటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు మరణించారని, వారి కుటుంబాలు అన్యాయానికి గురవుతున్నాయని అయితే తెలిపారు. 3552 మెమోను సవరించి ఖాళీలు ఉన్న చోట కారుణ్య నియామకాలను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని గోపిమూర్తి కోరారు. మోడల్ పాఠశాలల్లో కూడా 17 మంది ఉపాధ్యాయులు మరణించారని, కానీ అక్కడ ఖాళీలు లేవని ఆయన తెలిపారు. గత 5 ఏళ్లలో సుమారుగా 980 మంది ఉపాధ్యాయులు మరణించారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని అయితే ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ మంత్రి స్పందన. కారుణ్య నియామకాల కల్పనకు సంబంధించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. మొత్తం 3441 దరఖాస్తులు అంటే 3441 దరఖాస్తులు వచ్చాయని, వీరిలో 2569 మంది ఇప్పటికే నియమించామని తెలిపారు. ఇంకా 850 మందిని నియామకాలు కల్పించాల్సి ఉందని చెప్పారు. కరోనాతో మరణించిన వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో నియామకాలు చేపట్టాలని 2023లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, అయితే ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని అయితే మంత్రి తెలిపారు. ఈ నియామకాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని ఆయన విచారించారు. సో, మొత్తంగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల దీర్ఘకాల పెండింగ్ సమస్యలు, పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపు మరియు కారుణ్య నియామకాలపైన శాసన మండలిలో జరిగినటువంటి ఈ చర్చ ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం పట్ల మరింత చొరవ అయితే తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. సో, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ విధంగా అయితే సమస్యలపై పోరాడి ఆహ్, మం మంత్రి మండలిలో కీలక చర్చకైతే దారితీసిందనమాట. సో, పీఆర్సీ, డీఏ బకాయిలు, కారుణ్య నియామకాలపై గోపిమూర్తి డిమాండ్ అయితే చేయడం జరిగింది.